హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ మీకు మంచి మటన్ ఫ్రై చూపిస్తున్నాను. నేను ఏ విధంగా చేస్తున్నా నా ఫుల్ వీడియో చూసేయండి, ఓకేనా అండి. చాలా చల్లగా ఉంది కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నా, నా ఫుల్ వీడియో చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఓకేనా అండి. ఇది 1/2 kg మటన్ అండి. ఇది కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇదండి ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఇవి, ఎల్లిపాయలు ఒక 10-15 ఎల్లిపాయలు ఆ విధంగా కట్ చేసుకున్నాను. కొంచెం మెంతం కూర, ఇది కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అండి. ఫస్ట్ మనం ఇది పెరుగండి, హాఫ్ బౌల్ పెరుగు, దాంట్లో ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. అది దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ కుక్కర్లో మనం ఉడకబెట్టుకుందాం అనమాట. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం. తర్వాత ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు వేసేసుకుందాం. తర్వాత కొన్ని ఉల్లిగడ్డలు వేసేద్దామండి. ఎల్లిపాయలు కూడా కొన్ని ఎల్లిపాయలు, దాంట్లో సగం కంటే తక్కువ ఎల్లిపాయలు వేసేసుకుందాం. దీంట్లో కొన్ని సగం ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. ఇదండి, ఈ విధంగా మంచిగా ఫస్ట్ ఇది పెరుగులోనే మనం ఉడకబెట్టుకుందాం అనమాట. 2-3 విజిల్లు అయితే చాలండి. మీ కుక్కర్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టుకోండి. ఇదండి, సగం ఉల్లిగడ్డ ఉంది, ఇంకా ఎండుమిరపకాయలు, మెంతం కూర, ఎల్లిపాయలు ఉన్నాయి, అవి తాలింపుకి. ఇది ఫస్ట్ కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం అనమాట. ఇది ఈజీ మెథడ్ అండి, చాలా బాగుంటుంది, టేస్ట్గా అయితే తొందరగా కూడా అయిపోతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, పెరుగులనే ఉడకబెట్టేసినాను. మటన్ మంచిగా ఉడికిపోయింది. నేను ఒక 3 విజిల్స్ పెట్టినాను. అది ఇంకా నీళ్ళు పోయకుండా పెరుగులనే ఉడకబెట్టినాను అనమాట. ఇదండి, ఇది మటన్ మసాలా, ఇంకా మిరియాల పొడి, జీలకర్ర పొడి. ఇదండి, నూనె తగినంత తీసేసుకున్నానండి. ఫస్ట్ లవంగాలు ఒక 4 వేసుకున్నాను, 4-5 వేసుకున్నాను. 2 ఇలాచీలు వేసుకున్నాను, కొంచెం సాజీరా, అంతే అండి. గరం మసాలా ఎక్కువ లేదు. ఇదండి, ఈ విధంగా వేసుకోవాలండి. తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలా. ఎల్లిపాయలు ఫ్రై కాగానే ఎండుమిరపకాయలు వేసేసుకుందామండి. ఎండుమిరపకాయలు వేసుకోగానే మనము ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలన్నమాట. ఇదండి, ఎండుమిరపకాయలు ఫ్రై కాగానే మనం ఉల్లిగడ్డలు కూడా వేసేసుకోవాలి. ఈజీగా అండి, తొందరగా అయిపోతుంది. చల్లగా ఉంది కదండి. ఇది నేను చారు అంచుకు ఇవాళ చేసినాను అనమాట, చారు అంచుకి. ఇదండి, ఉల్లిగడ్డలు ఫ్రై కాగానే మెంతకూర కూడా వేసేసుకోవాలి. నేను పెద్ద మెంతం తీసుకున్నాను అనమాట. అది కూడా ఫ్రై కాగానే మటన్ వేసేసుకోవాలన్నమాట. మటన్ మంచిగా ఆయిల్లో మంచిగా మసాలాతో ఒక 2 మినిట్స్ ఫ్రై అయినాక ఈ మటన్ మసాలా, మిరియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలన్నమాట. ఉప్పు నేను ముందే వేసేసినాను కదండి, ఉప్పు సరిపోయింది. ఒక నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలండి. చూసారా ఎంత తొందరగా అయిపోయిందండి. ఈజీగా ఈ విధంగా చేసుకోండి, తినండి. నాకు కామెంట్ కూడా పెట్టండి ఏ విధంగా అయ్యిందో, ఓకేనా అండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. దీంట్లో కొంచెం బటర్ వేసుకుందామండి. ఫైనల్గా దింపే ముందు బటర్ వేసేసుకుందాం. బటర్ వేసేసుకొని అంతే అండి, దింపేయడమే. ఎంత ఈజీగా మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అయిందండి, చాలా అంటే చాలా టేస్టీగా అయింది. చారు పక్కన నంచుకు ఈ విధంగా చేసినాను అనమాట మటన్ ఫ్రై. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి, ఓకేనా అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.